మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపరులో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి అధికారి బాధ్యతతో పారదర్శకంగా పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు కింద పడి నారాయణమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. విశాఖపట్నంలో ఉన్న కుమారుడి దగ్గరకు వెళ్లేందుకు బస్టాండ్కు రాగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. విశాఖలో మధురవాడ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 1.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. విశాఖ స్వాతంత్ర నగరంలో జనావాసాల మధ్య మొబైల్ టవర్ ఏర్పాటుపై ప్రజలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సెల్ టవర్ రేడియేషన్తో మహిళలు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పనులు నిలిపివేయాలని కోరారు. ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం అందించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి ప్రసాదాలందించారు.